హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం కేవలం ఇంట్లో ఉండే వాటితోనే పర్ఫెక్ట్గా చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కానీ దానికన్నా ముందుగా నేను నిన్న అడిగిన పొడుపు కథకి సమాధానం కర్పూరం అండి. అది ఎలా అంటే అది ముందు తెల్లగా ఉంటుంది, అలాగే కమ్మని వాసన కూడా వస్తుంది. దాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో అది ఎర్రగా వెలిగి తర్వాత మాయమైపోతుంది. ఇక మన రెసిపీ యొక్క ప్రొసీజర్ చూసుకున్నట్లయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యాక నేను ఇందులో చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. చికెన్ పీసెస్ అనేవి కాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసి చికెన్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇదే నూనెలోనే కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 గుడ్లు తీసుకుంటున్నాను. 2 కోడిగుడ్లు తీసుకుని మనం కోడిగుడ్డు పొరటిని ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఈ 2 గుడ్లను కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే కోడిగుడ్డు అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. అది కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు నేను ఇందులోనే ఒక బంగాళదుంప వేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం బారుగా కట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. బంగాళదుంప కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంప కాస్త సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు నేను ఇందులోని ఒక 1/2 కప్పు క్యాబేజీ వేసుకుంటున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకుని క్యాబేజీ వేసుకున్నాను. వేసి ఒక 1/2 కప్పు వాటర్ పోసి ఉడికించుకోండి, లేదంటే ఇలాగే ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత కూరగాయలన్నీ కూడా బాగా ఉడికాయండి. ఇప్పుడు నేను ఇందులోని ఒక 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే మీరు ఇంకా కూరగాయలు కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూరగాయలన్నీ కూడా బాగా ఉడికాక ఇప్పుడు నేను ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్ లేదు అంటే మీరు అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, అదేవిధంగా కోడిగుడ్డును కూడా వేసుకుంటున్నాను. వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఈపీ నూడిల్స్ తీసుకున్నాను. వాటిని వేడి నీళ్ళలో ముందుగానే ఉడికించి అవి ఉడికాక వాటిల్లో చన్నీళ్ళు పోసి వడగొట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఆ నూడిల్స్ని ఇప్పుడు నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. వేసి అందులోనే నేను ఈపీ మసాలా కూడా వేసేస్తున్నాను. ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకున్నప్పుడు మనకు మసాలా వస్తుంది కదా, ఆ మసాలా మొత్తాన్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. మసాలా అంతా కూడా చక్కగా ఈ విధంగా మనం కలిపేసుకుందాం. ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు జాగ్రత్తగా కలుపుకోండి. చూసారు కదా, మొత్తం ఈ విధంగా బాగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మళ్ళీ కలిపి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకున్నట్లయితే సరిపోతుందని. ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే నూడిల్స్ ఇరిగిపోతాయి, అంతగా బాగోవు చూడటానికి. ఇలా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్నట్లయితే నూడిల్స్ అనేది రెడీ అయిపోతుందండి. ప్రస్తుతానికైతే నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుందాం.
చూసారు కదండి, చికెన్ నూడిల్స్ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈరోజు వీడియోలో నేను అడిగే పొడుపు కథ ఏమిటి అంటే, దానికి ఒళ్ళంతా కళ్ళు ఉంటాయి, కానీ అది చూసేది మాత్రం కేవలం 2 కళ్ళతోనే. ఈ పొడుపు కథకి కనుక సమాధానం మీకు తెలిసినట్లయితే వెంటనే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.